కనుక ఇక్కడ శ్రీకృష్ణ భగవాన్ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మాయాతీతుడైనందున శ్రీకృష్ణుడు ఈ వచనం అత్యంత ప్రామాణికమైనది. మనం మాయలో పడి ఉంటాము, కాసేపు ఇది అనుకుంటాం, కాసేపు అది అనుకుంటాం, కానీ భగవంతుడు మాయలో ఉండడు, మాయకు అతీతుడు. కనుకనే అది పరమ ప్రామాణికమై ఉన్నది. దాన్ని ఇక కాదు అంటానికి ఛాన్స్ కూడా రవ్వంత కూడా లేదు మనకి. కనుక ఈ విషయాన్ని, ఇది నిజంగా వాస్తవం కానిచో ఈ విషయాన్ని ఇంత గట్టిగా నొక్కి చెప్పేవాడుగా శ్రీకృష్ణ భగవానుడు. ఇక్కడ కృష్ణుడు తెలిపిన వ్యక్తిత్వం భౌతికమే కానీ ఆధ్యాత్మికం కాదని మాయావాదులు వాదించే అవకాశం ఉంది. కానీ శ్రీకృష్ణ భగవానుడి వ్యక్తిత్వం చిన్నగా గంట భేదమును ఎలా చూడగలము? తన వ్యక్తిత్వాన్ని గతమునందు ఉన్నదానిగాను భవిష్యత్తులో ఉండేదానిగా భగవంతుడు నిర్ధారించాడు. కనుక సాధారణ బద్ధజీవులు, భగవంతుని ఎవరైతే సాధారణమైన బద్ధజీవులు మనలాంటి వాళ్ళని తలుస్తారో అతని భగవద్గీతను ప్రామాణిక గ్రంథంగా విలువ కలగదు. అలాంటి వాళ్ళు భగవద్గీతను కూడా లెక్క చేయరు, భగవంతునే లెక్క చేయనాలి, భగవద్గీతను లెక్క చేస్తారు. ఇంకా కనుక ఎందుకు లెక్క చేయరంటే 4 రకాల దోషాలు కలిగి ఉంటారు అలాంటి వాళ్ళు. ఆ దోషాల వల్ల వాళ్ళు భగవంతుని గుర్తించలేరు, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని కూడా గుర్తించలేరు ఆ దోషాల్లో ఉండడం వల్ల. కనుక దీనిని ఆచార్యులు ఎవరు, రామానుజాచార్య నింబార్కర్ ఆచార్య లాంటి వాళ్ళంతా కూడా దీన్ని నిర్ధారిస్తున్నారు. భగవద్గీతను ఒప్పుకొని వాళ్ళంతా నిర్ధారిస్తున్నారు ఇది ప్రామాణికమైనదని. ఎందుకు దీన్ని అపౌరుషేయములు అంటారంటే భగవంతుని యొక్క ముఖ పద్మం నుంచి వచ్చింది. గంగానది భగవంతుని యొక్క పాద పద్మాల నుంచి వస్తే భగవద్గీతామృతము భగవంతుని యొక్క ముఖ పద్మ నుంచి జాలువారింది. మరి భాగవతం కూడా ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలలు భాగవతం నిండి ఉన్నాయి, అది భక్తుల యొక్క ముఖ పద్మ నుంచి జాలువారినప్పుడంట అది మన కర్ణరంధ్రాలని ఛేదించి లోపలికి ఎప్పుడైతే వెళ్తుందో అప్పుడు ఈ హృదయంలో ఉన్న కల్మషాలన్నీ రెక్కలు కట్టుకొని ఎగిరిపోతాయి. భాగవతం వినటం వల్ల బాగుపడతామన్నమాట. భగవద్గీత భగవంతుడే పలుకుంది అపౌరుషేమో, భాగవతము అమల పురాణం అంటే దాంట్లో అనవసరమైనది ఒక్క అక్షరం కూడా లేదు. 18,000 శ్లోకాల సముద్రం లాంటి శ్రీమద్ భాగవతము. గొప్ప గొప్ప భక్తులు అంటే దాంట్లో చేపలు కనుక సముద్రం ఎట్లా ఈతలు కొట్టుకుంటే అల్లల మీద ఎట్లా తిరుగుతాయి అట్లా దాంట్లో ఆనందాముదిలో ఓరలాడతారంట, అంటే విహరిస్తారంట భక్తులు. మనకు భాగవతంలో రుచి లేదు, భగవద్గీతలో రుచి లేదు, భగవంతుడి నామంలో రుచి లేదు. మన రుచి అంతా ఎక్కడుంది? బయట విషయాల్లో ఉంది. చెత్త బుట్టలు ఎత్తికేవాళ్ళు కనుక చెత్త వాసన అలవాటయ్యి సెంటు వాసన రాగానే కళ్ళు తిరిగి పడిపోతారు. అయ్యో వీడికి ఏమైంది ఎట్లా పడిపోయాడని అవి ఇవి తెచ్చి వాసన చూపించినా లేవడు. చెత్త మళ్ళీ చెత్త కవర్ తొడుక్కొని చెత్త గుప్పడి తెచ్చి ముక్కాడు పెడితే తెక్కిన లేచి కూర్చుంటాడని. రావాలి కొంచెం టేస్ట్ అయితే జీవితం టైం అయిపోతుంది కదా. పెంచుకోవాలి రుచి పెంచుకొని ఆసక్తి పెంచుకోవాలి దేవుడి మీద. జీవితం ముగిసిపోయినాక ఏమీ చేయలేము. పొద్దుగుతుంటే 1 ఎకరా పొలం ఒప్పుకుంటారు నాటేయడానికి, మధ్యాహ్నం అయిపోతే సగం చేను కావాలి, పావలా వంతు వేశారు, 75% ఎప్పుడు వేయాలి? పరిగెత్తి నాటేస్తారు లేదా? ఇది కూడా అంతే, 50%కి ఎక్కువ అయిపోయింది జీవితం, మిగిలింది కొంచెమే ఉంది. ఆ కొంచెం టైంలో ఎలా? అప్పుడు కూడా ఇంకా పిల్లలు మనవరాళ్ళు వాళ్ళ చదువులు వాళ్ళ సహాయం చేయాలి. ఏదో ఒక రోజు చిలక ఎగిరిపోతుంది దీంట్లోంచి, అప్పుడేం చేస్తారు? అట్లని చెప్పి బాధ్యతలు వదలమని నేనేం చెప్పట్లేదు. బాధ్యతలు చూసుకుంటూ కూడా మిమ్మల్ని మీరు ఎలా ఉద్ధరించుకోవాలో కూడా నేర్చుకోండి. దానికోసమే ఈ ట్రైనింగు, ఈ క్లాసులు. కానీ నేను చెప్తారే, ఈ చెవులోంచి వదిలేస్తే ఉపయోగమే ఉంది ఎంత విన్నా కూడా. ఇటు వినాలి, హృదయంలోకి తీసుకోవాలి. హృదయంలోకి తీసుకొని గురుముఖ పద్మావాక్య చిత్తతే కొరియాయిక్య, గురువు యొక్క ముఖ పద్మ నుంచి వచ్చిన వాక్యాలని చిత్తంలో పెట్టుకొని ఆచరించడానికి ప్రయత్నించాలి. శీల ప్రభుపాదుల వారు అలా తమ గురువు చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో పాశ్చాత్య దేశాలకు, అమెరికా పాశ్చాత్య రాష్ట్రాలకు వెళ్ళి భగవద్గీతని భాగవతాన్ని ప్రచారం చేయమంటే చెప్పినాక 30 ఏళ్ళు దాకా వెళ్ళలేకపోయారు. డబ్బులతో పని, పుస్తకాలు రాయాలి, పేపర్ కొనాలి, ఛార్జీలకు కావాలి, ఆడ ఉండటానికి పర్మిషన్ దొరకాలి, ఎవరు తెలియదు. అలాంటి దేశానికి వెళ్ళి బతకాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ చూసుకొని వెళ్ళడానికి 30 ఏళ్ళు పట్టింది. కానీ ఒక్కరోజు కూడా మరవలేదే. ప్రతి క్షణం కూడా తలుచుకుంటూనే ఉన్నారు. నేను వెళ్ళలేకపోయా, నా గురువు చెప్పింది చేయలేకపోయా అని. సాధించారు లేదా చివరికి?
200 దేశాల్లో కొన్ని లక్షల మందిని భక్తుల్ని చేశారు. ఎందుకు? గురువు చెయ్యాలని ఆయన తపనే ఆ పని చేయించింది. ఆ తపన ఎవరికైనా కలుగుతుందా? మేము చేయలేకపోతున్నాం భక్తి అని విన్నామా? అంతే, అది ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఎక్కడ? గడపలోనే. గడప దాటినా కూడా ఉండదు, లోపలేసిన ఏడ వదిలేసి బయటకు వెళ్ళిపోవటమే మళ్ళా. చాలా బాధపడాల్సిన విషయం ఇది. మానవ జీవితం దుర్లభమైంది. 84 లక్షల జన్మల తర్వాత వచ్చింది. అదే కనుక లాటరీ తగిలింది అనుకోండి, మీరు తలా ఒక లాటరీ టికెట్ కొంటారు. లాటరీ తగిలింది, పేపర్లో వచ్చింది, ఫలానా కంపెనీ లాటరీ వాడికి లాటరీ టికెట్ తన నెంబర్కి వచ్చిందని వెంటనే టికెట్ తెచ్చి పేపర్ పట్టుకొని ఎంత ఆత్రంగా వెతుక్కుంటారు. దీనికి వెతుక్కోవటం లేదు. లాటరీ తగిలినట్టే వచ్చింది మానవ జన్మ 84 లక్షల జన్మల్లో. ఆ జన్మను మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఒట్టి కాగితం అనుకుని అక్కడ పడేస్తున్నాము. నామ చింతామణి ఆనంద రస విగ్రహ. హరినామం చింతామణితో సమానం. మనం ఏదడిగితే అది ఇస్తుంది హరినామం. కానీ మనకు దాని మీద రుచి లేదు. ఆరోగ్యం బాగాలేకపోతే ఆరోగ్యం బాగా అవుతుంది, సంతానం వస్తుంది, ఉద్యోగం ఉద్యోగం వస్తుంది, అప్పులు తీరాలని జపం చేస్తే అప్పులు తీరిపోతాయి. ఏది కావాలంటే అది దానికి సిద్ధంగా ఉన్నాడు భగవంతుడు. మనమే సిద్ధంగా లేము హరే కృష్ణ అంటానికి. ఎందుకు? అమ్మ 2 గంటలు ఎక్కడ కూర్చోవాలి? 10 నిమిషాలు అయితే ఇస్తా. దేవుడిచ్చిన 24 గంటలు మనం వాడుకోవాలి. దాంట్లో 2 గంటలు కూర్చొని జపం చేయడానికి ఎంత కష్టం అవుతుంది మనకి. జపం సరిగ్గా చేయకుండా ఎన్ని సేవలు చేసినా, రోజు దోషుడు బంగారు పూలు తెచ్చి పాదాల మీద పోసినా కృష్ణ లెక్క కూడా చేయడు. కనుక ఎవరైనా సరే శ్రీకృష్ణ భగవాన్ సాధారణ వ్యక్తిగా భావిస్తారో వాళ్ళు వెంటనే తన ప్రాముఖ్యాన్ని కూడా వాళ్ళు కోల్పోతారు. కనుక భక్తులైన వారికే భగవద్గీత యొక్క మహత్యం అర్థమవుతుంది. భక్తి లేని వారు ఎంత విన్నా కూడా వాళ్ళకి దాని గొప్పతనం అర్థం కాదు. కనుక గీతోపదేశాలు శ్రీకృష్ణుడి ఈ దేవదేవత్వం మీద అసూయ కలిగిన వారికి మహావాజ్మయం ఎన్నడూ అర్థం కాదు. అందుకని అది అర్థమైన భక్తుల ద్వారా మనం వినాలి. మన ఓన్గా చదివితే మనకు అర్థం కాదు. అది అర్థం చేసుకున్న భక్తుల ద్వారా మనం వినాలి. కనుక తేనె సీసాపై వాళ్ళని చందంతో పోల్చవచ్చు. సీసాలో తేనె పోసి మూత పెడితే ఏగొచ్చి తేనెటీగ సీసా మీద తాగాలని చూస్తుంది, పోతుందా దాని నోట్లోకి? ఇది కూడా అంతే. భక్తి లేకుండా భగవద్గీతను 100 సార్లు నాకినా కూడా మనకు రాదు. అందుకనే భక్తులు చేతిలో మూత తీసి, అదే అవును, నాకు చూస్తున్నారు, పట్టుకుంటున్నారు, కానీ దాంట్లో రుచి దొరకట్లేదు. ఎందుకు? మూత పెట్టేసి ఉంచాము, హృదయ కవాటాలు మూసుకొని ఉన్నాయి, దాంట్లో కృష్ణ లేడు, పిలవట్లేదు. మనం వచ్చి నిలబడి చూస్తున్నాడు. అర్జునుడు అన్న ఉద్ధవుడు అడిగా అంటే, ఓ కృష్ణ, నీ పాండవులు మేనత్త కొడుకులు కదా, వాళ్ళని ఆ మోసంలో, అది జోదంలో మోసపోకుండా కాపాడొచ్చు కదా, ఎందుకు వాళ్ళు జోదంలో మోసపోవడము, అడవులకు వెళ్ళడము, వనవాసాలకు 12 ఏళ్ళు, 1 ఏడాది అజ్ఞాతవాసం చేసి ఎందుకు వాళ్ళు అన్ని ఇబ్బందుల యుద్ధం వచ్చిన దాకా నువ్వు ఎందుకు ఎదురు చూసావు? ముందే కంట్రోల్ చేస్తే ఇది అన్నీ జరిగేది కాదు కదా అంటాడు. అప్పుడు కృష్ణ అన్నాడు, నేను వెళ్ళడానికి సిద్ధంగానే ఉన్నా, కానీ ధర్మరాజు ఏమనుకుంటున్నాడు? అయ్యో బావ వస్తే నన్ను యాన్నీడే కాబట్టి ఆయన రాకపోతే బాగుండు అనుకున్నాడు. మనం కూడా అంతే. అమ్మో కృష్ణ భక్తిలోకి పోతే ఉల్లిపాయలు వదలాలి, ఫంక్షన్లు వదలాలి, ఇవి వదలాలి, అవి వదలాలి, ఏమొద్దు, బ్రతికినంతకాలం ఎట్లే తింటూ గడిపేద్దాము. తర్వాత నష్టపోయినాక అప్పుడు తెలుస్తుంది, అమ్మో ఆ రోజు చెప్తే వినకపోతే దీనివల్ల ఇవన్నీ నిజమే కదా, ఇప్పుడు మనం బాధలు పడాల్సి వస్తుంది అని అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు? చేతులు గాలి బొబ్బలు వచ్చినాయి, బొబ్బలు వచ్చిన ఆకులు పట్టుకున్నా నొప్పి తగ్గదు కదా. నేనేం మిమ్మల్ని వ్యాపారాలు చేయొద్దు అంటలేదు, పొలం పనులు చేయొద్దు అంటలేదు, అన్నీ చేసుకోండి, రోజుకు 2 గంటలు జపం చేయండి. కనుకనే గీత యొక్క మాయావాద భాష్యం సత్యాన్ని మరుగుపరిచేదైంది. కనుక భగవద్గీత మాయావాదులు రాసిన భగవద్గీతను ఎన్నడూ చదవకూడదు, అది నిజాన్ని మరుగుపరుస్తుంది. కనుక ప్రతి జీవుడు కూడా వ్యక్తిగత ఆత్మ కనుక కొంత సమయం చిన్నవాడిగా, తర్వాత యవ్వనవంతుడిగా, తర్వాత ముసలివాడుగా కనిపిస్తారు. కానీ ఈ విధంగా నిరంతరం దేహం మార్పులకు లోనవుతుంది. అయినప్పటికీ దేహాన్ని మార్చి వేరొక దేహానికి ప్రయాణిస్తుంది. మరణం కాగానే దేహాన్ని మార్చి వేరొక దేహానికి. అదే చిన్నపిల్ల పెద్ద నాకు మారిందని అంటా, మనం కాదు, అదే దేహం. కానీ ఆ మార్పు అనేది మరణం తర్వాత వేరొక దేహంలోకి వెళ్తుంది ఆత్మ. అప్పుడు మన నావాళ్ళు అంటామా, దేహం మారంగా నావాళ్ళు కాదంటాం మళ్ళీ. ఈ విధముగా ఇలా మార్పు అనేది నిశ్చయమైనందున భీష్ముడు ద్రోణుడు మరణ విషయంలో
అర్జునుడు చింతించడానికి ఎట్టి కారణము లేదు. వాటిని గురించి అతను మిగులు వ్యాకుల పడి ఉన్నాడు. కానీ వారు తమ పాత దేహాన్ని వదిలి నూతన దేహాన్ని పొందడం ద్వారా తిరిగి శక్తిని పొందగలని అతను ఆనందించవలసి ఉన్నది. జీవితంలో మనిషి కర్మను అనుసరించి వివిధ రకాలైన సుఖాలు లేదా దుఃఖాల కోసమే ఇటు దేహ మార్పు కలుగుతుంది. మనం చేసిన కర్మానుసారము మనం దుఃఖం అనుభవించాలంటే దుఃఖాన్ని పొందే శరీరము, సుఖాలు అనుభవించాలంటే సుఖాన్ని అనుభవించే శరీరము తయారు చేయడానికి దేహాన్ని వదలడం జరుగుతుంది. ఆ టైం అయిపోగానే దాన్ని ఎవరు ఏ డాక్టర్లు కోట్ల రూపాయలు కూడా పోయే ప్రాణాన్ని ఆపలేరు. వెంటిలేటర్లు పెట్టినా సరే ఆపలేరు. వెంటిలేటర్ మీద బతుకున్నారు అంటే కూడా అది దేవుడు శాంక్షన్ చేస్తేనే ఊపిరి, లేదంటే హాస్పిటల్ వాళ్ళు దోసుకోవడానికి పోయిన ప్రాణానికి వెంటిలేటర్ పెట్టి ఇంకొంచెం ఉంది అంటారు. తెలివి లేకుండా బంధువులను గుర్తుపట్టకుండా వెంటిలేటర్ పెట్టుకొని 2 రోజులు ఉన్న 3 రోజులు వీళ్ళకి వచ్చే లాభం ఏంటి? ఇంకా దానికన్నా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టుకొని వెంటిలేటర్ లేకుండా చుట్టూ అందరూ కూర్చొని హరే కృష్ణ భజన చేస్తూ వైకుంఠానికి వెళ్ళిపోతారు డైరెక్ట్. అవునా కాదా? కానీ లోకం ఏమంటుంది? అట్లా ఊరుకోవడానికి కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏమో సాగు బతుకుల్లో ఉంటే హాస్పిటల్ తీసుకుపోకుండా పాషాళ్ళు డబ్బులు అయిపోతాయి అని చెప్పి ఇంట్లోనే పెట్టుకొని భజన చేస్తున్నారు ఫ్రీగా వచ్చిందని. లోకం అంటదని భయపడి కూడా తీసుకెళ్ళి వాళ్ళని యమబొట్టులు లాంటి నర్సుల చేతుల్లో పడేసి చేతులకి ముక్కుకి ఆక్సిజన్ మాస్కులు అయ్యి ఇవన్నీ పెట్టి గుండెకోటి అది ఒకటి ఇది ఒకటి కాళ్ళకి చేతులకు పెట్టి నరకలోకంలో పడేస్తున్నారు. అందుకనే భక్తులు ఎప్పుడు అట్లాంటి నికృష్టమైన సావును కోరుకోరు. భక్తుల మధ్య భజన చేస్తూ చనిపోవాలని కోరుకోవాలి భక్తులు. ఒకసారి నన్ను అడిగారు, ఒక మహారాజు అడిగారు, నువ్వు నెల్లూరులో గుళ్ళో ఉంటే సడన్గా వచ్చేసి ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావు హైదరాబాద్లో, అందరి మధ్య చచ్చిపోతే భజన చేస్తా సాగనంపుతారు, ఇంట్లో ఒంటరిగా చచ్చిపోతావు దిక్కు లేకుండా నువ్వు అని అన్నారు. నేనన్నా దిక్కులేని దాన్ని ఎందుకన్నా, నాకు దిక్కు కృష్ణుడే కదా అన్నా. కృష్ణుడు నీ కోసం వస్తాడు. ఆ టైం వచ్చి నాకు నిజంగా ఒంటరిగా ఇంట్లో ఉండి ప్రాణం పోయే టైం వస్తే కనుక ఈ భక్తులందరూ అప్పుడు ఏదో ఒక రోజు నన్ను చూడటానికి వస్తారు, అదే రోజు ప్రాణం పోయి అందరూ భజన చేసేటప్పుడే పోతాను, అది కృష్ణ అరేంజ్మెంట్ అయితే కనుక అన్నాను. మనకు ఆ భక్తుల మధ్యలో చావాలని రాసి ఉంటే మనం చేసిన భక్తికే, మనం చేసిన సేవకి కృష్ణ మెచ్చితే అది జరుగుతుంది. భక్తి సరిగ్గా చేయకపోతే ఇంట్లో 100 మంది బంధువులు వచ్చినా కూడా వాళ్ళందరూ తినటానికి బాగానే గుట్టుకుని ప్రాణం పోతుంది. ఎవరుండరు అప్పుడు దగ్గర, కాపాడగలరు ఎవరన్నా? అందుకని డిపెండ్ కృష్ణ భగవంతుని మీద ఆధారపడి ఆయన ఏది ఇస్తే అది తీసుకోవాలి. ఆయన అలా చెప్తే అలా బతకడం మనం నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు బతికితే కష్టాలు అనుభవించాల్సే వస్తుంది. తల్లిదండ్రిని వద్దని కాదనుకొని రోడ్ల మీద పడ్డ పిల్లవాడికి అన్నం ఎవరు పెడతారో, బట్టలు ఎవరిస్తారో, ఎవరింట్లో పడుకొనిస్తారో, తల్లిదండ్రితో ఉంటే వాడికి ఇల్లు కట్టుకోవడానికి తినటానికి అన్ని షెల్టర్ దొరుకుతుంది. వదిలేసి వెళ్ళినాక అట్లా భగవంతుణ్ణి వదిలిన మనం కూడా అలాగే కష్టాలు పడాల్సి వస్తుంది. ఒంటి నుంచి ఊడిపోయిన చెయ్యి యాక్సిడెంట్లో ఊడిపోయింది అనుకోండి, పక్కన పడితే పని చేస్తుందా? శరీరానికి ఉన్నప్పుడే కాడుతుంది, మోస్తుంది, ఏదైనా చేస్తుంది. అలాగే చెట్టు నుంచి ఇరిగిన కొమ్మ కూడా అంతే. చెట్టుకుంటే ఆ కొమ్మకున్న పూలు పండ్లు అవుతాయి, కాయలు పండ్లు అవుతాయి. ఇరిగిపోయిన కొమ్మ కాయలన్నీ అవిసిపోతాయి. మనం ఎప్పుడైతే భగవంతుడి సంబంధం లేకుండా బతుకుతామో ఇరిగిపోయిన కొమ్మలాగా ఊడిపోయిన చెయ్యిలాగా మారుతామంట. గట్టిగా చెప్పాలంటే అది శాస్త్రాల్లో ఉంది సారాంశం. అందుకనే ప్రతి క్షణం కూడా మనం భగవంతుడితో అటాచ్ అయ్యి ఉండాలి. ఎలా? అమ్మ నేను గుళ్ళోనే కూర్చుంటా భజన చేస్తా అని బాగా భక్తి తలకెక్కేసి నేను భాగవతం విన్నా గుళ్ళోనే కూర్చొని భజన చేస్తా, ఏడే సేవ చేస్తాను, ఏడే కూర్చోవడం కాదు. గుళ్ళో ఉండకుండా నీ మనసు ఎక్కడ ఉంటే ఉపయోగం ఏంటి? ఎక్కడున్నా మనసును భగవంతుని చరణాల మీద పెట్టాలి. రేపు ముకుందమాల స్తోత్రంలో కొన్ని శ్లోకాలు చెబుతాను. ఒక్కొక్కటి చదువుతుంటే ఎట్లుంటాయో అమృతం లాగా ఉంది అది. మధ్యాహ్నం కొద్దిసేపు చదువుకునే అవకాశం వచ్చింది ఇవాళ. ఎవరైతే మాయావాదులతో సాంగత్యం చేస్తారో వాళ్ళు భగవద్గీతను అర్థం చేసుకునే శక్తిని కూడా కోల్పోతారంట. అందుకనే భగవంతుడిని నమ్మని వాళ్ళు, భగవద్గీతని మీద విశ్వాసం లేని వాళ్ళతోటి మనం మాట్లాడకూడదు. వాళ్ళతో కూర్చున్న వాళ్ళ చేతి నీళ్లు తాగినా కూడా మనకున్న భక్తి నాశనం అవుతుంది. కనుక అలాంటి వారికి భగవంతుని ఉపదేశాలు అవసరం లేదు. కనుక అట్లాంటి వారి సాంగత్యాన్ని మనం ఎప్పుడు కోరుకోకూడదు. కనుక మరణం సమయం దేహాన్ని మార్చి వేరొక దేహానికి ప్రయాణిస్తుంది ఆత్మ. తరువాత జన్మలో వేరొక దేహాన్ని భౌతికంగానే ఆధ్యాత్మికంగానే పొందడం నిశ్చయమైనదని భీష్మ ద్రోణుల మరణ విషయంలో అర్జునుడు చింతించడానికి ఎట్టి కారణము లేదు. వారిని గురించి అతను మిగుల వ్యాకుల పడి ఉన్నాడు. కానీ వారు తమ పాత దేహాన్ని వదిలి నూతన దేహాన్ని పొందుతారని, తిరిగి శక్తిని పొందుతారని అతను ఆనందించాలి. ఎందుకంటే జీవితంలో మనిషి
కర్మను అనుసరించి సుఖాలు దుఃఖాల కోసం అట్టి దేహం మార్పు కలుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఆగిపోయిద్ది? మనం భగవంతుడు చెప్పినట్టు బతికి ఆయన లోకానికి పోతే తిరిగి వచ్చే పని లేదు. ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తినో అర్జున. పునరావృత్తి అంటే పోవడం రావడం, పోవడం రావడం. పుణ్యాల కోసం స్వర్గానికి వెళ్ళి రావడం, పాపం చేసి నరకానికి వెళ్ళి రావడము. ఎక్కడొచ్చినా కూడా మళ్ళీ భూమి మీదకి రావాలి, మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎప్పుడు ఆగిపోయిద్ది అది? మాము పేత్తెత్తి కౌంతయ్య పునర్జన్మ నవిద్యతే. నా లోకానికి వస్తే తిరిగి జన్మించే పని లేదు అంటున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఏం చెప్తున్నాడు? తస్మా సర్వేషు కాలేషు మాం అనుస్మరయుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి. మా దేవుడు మరిస్తుంటే వద్దంటే విందమ్మ నరసింహస్వామల. నువ్వు బాగా సేవ చేస్తావు, దేవుడు ఇవ్వాలని నాకు బుద్ధి పుట్టించాడు కనుక భీష్ముడు ద్రోణుడు ఇద్దరు కూడా పవిత్రమైన ఆత్మలైనందున తదుపరి జన్మ ఖచ్చితంగా వాళ్ళ ఆధ్యాత్మిక దేహాన్ని ఇప్పుడు ఒక దుష్టుడైన దుర్యోధన దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళ శరీరాన్ని వదిలితే మళ్ళీ జనంలో మంచిగా వాళ్ళుగా పుడతారు వాళ్ళు. కనుక దానికోసం దుఃఖించాల్సిన పని లేదని అర్జునుడికి కృష్ణ చెప్తున్నాడు ఇక్కడ. కనుక ఆత్మ పరమాత్మ భౌతిక ఆధ్యాత్మిక ప్రకృతికి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పూర్తిగా కలిగి ఉన్నవారే ధీరులు అని అనబడతారు. కనుక మాయావాద సిద్ధాంతము పలుకు ఆత్మ యొక్క అధ్యాయత్వాన్ని ఏ మాత్రము అంగీకరించలేము. ఆత్మ ముక్కలుగా ఖండించబడలేదని దానికి ఆధారము. కనుక ఆత్మను ఎవరో కూడా నాశనం చేయలేరు, దేహం మాత్రమే నాశనం అవుతుంది. కనుక ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా దేహం కోసం దుఃఖించరు. 14వ శ్లోకం రేపు చెప్పు. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీత కీ జై, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరా శ్రీమద్ భాగవతం కీ జై, నితాయ్ గౌర్ ప్రేమానందే.